హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇది చాలా టేస్టీతో పాటు చాలా 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 హెల్దీ. సో చాలా రిచ్ ప్రోటీన్ ఉంటుంది అన్నమాట ఇందులో. సో ఇంతకీ ఏంటి రెసిపీ అని అంటే పనీర్ మిల్ మేకర్ పలావ్ అన్నమాట. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. సో ఎందుకంటే ఇది విజిల్ పెట్టుకోబోతున్నాను అందుకు. సో కుక్కర్లో ఏంటంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి, సో 1 టేబుల్ స్పూన్ అంత గీ వేసాను. మీరు కావాలంటే గీ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, కాకపోతే గీతో పాటు ఆయిల్ కూడా తప్పకుండా వేయాలి. ఎందుకు అంటే ఓన్లీ గీ వేస్తే రైస్ అనేది చల్లారిన తర్వాత ముద్దలాగా అవుతుంది. ఆయిల్ ఉంటే మనకు అలా ముద్దలాగా అవ్వకుండా బాగుంటుంది అన్నమాట, పుల్లలు పుల్లలుగా. సో ఇవి వేసిన తర్వాత మనం హోల్ గరం మసాలా ఉంటుంది కదా, హోల్ గరం మసాలా లూజ్ అవి వేసేసుకోవాలన్నమాట. అన్నీ అందులో చెక్క కానీ లవంగం అన్నీ కూడా హోల్ గరం మసాలా వేసేసుకొని సో కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కానీ అవన్నీ కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఆలు కానీ పీస్ ఉంటుంది కదా, బఠానీ కానీ ఇవన్నీ కూడా ఉంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇందులో నేను ఇంగ్రీడియంట్స్ ఇంకా కొద్దిగా క్వాంటిటీ వేరేవి వేస్తున్నాను, అందుకు నేను అవన్నీ వేయట్లేదు. మరీ ఎక్కువ రైస్లో అంతా క్లమ్జీగా అయిపోతుంది అనేసి సో నేను వేయట్లేదు అన్నమాట. ఓన్లీ క్యారెట్ వేసుకుంటున్నాను. మనకి రైస్లో చూడడానికి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది. సో పుదీనా వేసుకోవాలి. పుదీనా క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. సో పుదీనా వేసిన తర్వాత అది కొద్దిగా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి కావాలి అనుకుంటే, లేదంటే డైరెక్ట్ వాటర్ వేసేసుకోవచ్చు. అయితే నేను ఒక గ్లాస్ రైస్కి సో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను. ఎందుకు అంటే మేము మరీ రైస్ అనేది పుల్లలుగా తినము, కొద్దిగా సాఫ్ట్గా తింటామన్నమాట. అందుకే వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాము. ఒక గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసుల వాటర్. అదే మీరు నార్మల్గా పుల్లలు రావాలి రైస్ అనుకుంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ అలా వేసుకోవచ్చు. ఇంకా ఇది కుక్కర్ కాబట్టి మనకి ఇందులో ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటే బెటర్ అనేసి నేను అలా వేస్తున్నాను. సో వాటర్ అనేది వేసేసాను. వాటర్ వేసుకున్న తర్వాత సో మనకి రైస్కి మొత్తం సరిపడేంత సాల్ట్ అన్నమాట. సో సాల్ట్ ఇందులో మనం ఎప్పుడైనా కానీ పులావ్లో ఏమంటారు సాల్ట్ అనేది మీరు ఓన్గా చెక్ చేసుకొని వేసుకోవాలి. క్వాంటిటీ అనేది చెప్పడానికి సెట్ అవ్వదు. ఎందుకు అంటే మనకి తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి దాన్ని బట్టి వెజిటేబుల్స్ని బట్టి సాల్ట్ అనేది కొద్దిగా పెరగవచ్చు. అందుకు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, ఒకవేళ మీ దగ్గర వేరే ఏమన్నా గరం మసాలా కానీ అలాంటివి ఉంటే అవి కూడా వేసేసుకోండి. సాల్ట్, ధనియాల పొడి కూడా వేసేసాను. సో వేసేసిన తర్వాత ఇది బాగా మరగనివ్వాలి వాటర్ని. సో మరగనిస్తే మరగనివ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే కుక్కర్ కాబట్టి. సో నేను ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. సో బియ్యం అనేది కూడా వేసేస్తున్నాను, రైస్ అనేది. సో ఈ రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. సో మీరు ఇలా ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో వండుకుంటే సో బాగా ఈ ఎసరు అనేది వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోండి. మనకి ప్రెషర్ కుక్కర్లో మొత్తం ప్రెషర్కి కుక్ అయిపోతుంది అండ్ ఇది మరగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. నార్మల్ గిన్నెలో చేసుకుంటే ప్రెషర్ కుక్కర్కి అయితే మరగనవసరం లేదు. సో చెప్పాను కదా గరం మసాలా, సో ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇది మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలాగ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి మనం వేసిన పుదీనా మొత్తం పైకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత గీ వేయాలి మళ్ళీ. అయితే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి, మిల్ మేకర్ అండ్ పన్నీర్ అన్నమాట. సో మిల్ మేకర్నేమో హాట్ వాటర్లో వేసి తీసేసి లైట్గా ఆయిల్లో ఫ్రై చేశాను. సో ఈ పన్నీర్ని కూడా షాలో ఫ్రై అంటే జస్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న ఇవి 2 పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా రైస్లో వేసి మిక్స్ చేసుకోవాలి. అయితే ఇవి నార్మల్గా వెజిటేబుల్స్ వేసినప్పుడే వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో మనం క్యారెట్ ఇలా వెజిటేబుల్స్ వేసినప్పుడు ఈ మిల్ మేకర్ కానీ ఈ పన్నీర్ కానీ అప్పుడే వేసేస్తే ఓవర్ కుక్ అయిపోతాయి. సో
మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనం తినేటప్పుడు మనకి అవి తిన్న ఫీల్ అనేది ఉండదు. అండ్ అంత బాగోదు కూడా టేస్ట్. ఫైనల్‌గా ఇలా లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని, ఇలా అన్నం కుక్ అయిన తర్వాత వేస్తే ఏంటంటే, ఆ అన్నంలో ఉన్న వేడికి, ఆ ఆవిరికి ఇవి వేసేసి మూత పెట్టేస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతాయి. అండ్ చాలా టేస్టీ, చాలా యమ్మీ, చాలా ప్రోటీన్ అనేది క్వాంటిటీ హైలో ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ, చాలా హెల్తీ, చిన్నపిల్లలకు కూడా అండ్ ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై. లవ్ యూ ఆల్.